వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీలు మళ్ళీ మొదలు పెట్టాం. నెక్స్ట్ సిరీస్లోకి వెళ్దామా? 3వ భాగం. ఎస్. స్వయం ప్రభాదేవి వివాహం గురించి చెప్పుకుంటున్నాం. అవును అవును. ఈ స్వయం ప్రభ యోగితోటి వివాహం చేసుకుని గర్భం దాల్చింది. ఈ తండ్రేమో సహదేవుడితోటి, ఒక రాజుగారి 3వ కొడుకుతోటి వివాహం నిశ్చయించాడు. ఈ లోపల ఏమైంది, ఈ విషయం బయటపడింది. బయటపడేసరికి ఈవిడే, నేను అతను రాజుగారి అబ్బాయిని పెళ్లి చేసుకోను, అతను ఆపండి, యోగితోటి వివాహం అయిందని చెప్పింది. ఇంతలో యోగి వచ్చాడు. ముందు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు యోగి లేడు. అమ్మాయిలు ఇద్దరు వెళ్ళినప్పుడు ఎవరెవరు, స్వయం ప్రభాను హేమ, వాళ్ళిద్దరు కలిసి చూస్తే ఆయన కనపడలా. ఆయన అనవసరంగా పెళ్లి చేసుకున్నానని వైరాగ్యంతో వెళ్ళిపోయాడు ఏదో అనుకున్నారు. ఓకే. అతను కనపడలా. మళ్ళీ కొత్తగా ఒక యోగి వచ్చాడు. యోగి వస్తే మళ్ళీ వివాహానికి తలపడుతున్నాడు అని అర్థమైంది. అసలు వాడు అవునో కాదో తెలుసుకోవాలని ఈ అమ్మాయి వెళ్ళి చూసొచ్చింది. ఇతను కపట యోగి, అసలు వాడు కాదు. అర్థమైంది. అద్వైత శివానంద యోగి పేరుతోటి ఈ స్వయం ప్రభని పెళ్లి చేసుకుని 3 రాత్రులు ఆమెతో గడిపిన వాడు ఇతను కాదు. సరే, ఏం చేయాలో, వీడెవడో కొత్తవాడు ఎట్లా చేరాడో వీళ్ళకి తెలియలే. ఇంతలో ఏమైంది, సహదేవుడు ఎవరైతే యోగి రూపంలో ఈ స్వయం ప్రభని పెళ్లి చేసుకున్నాడో అతను రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ తన స్నేహితుడితో ఇలా జరిగిందని చెప్తున్నాడు. చెల్లెలంది, మీ లోపల నీకేమో పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచే పెళ్లి చేసేసుకోవడం. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. ఆల్రెడీ ఒకరిని పెళ్లి చేసుకుని ఉన్న అమ్మాయి వాడే వీడని తెలియకుండా ఇంకోటిని పెళ్లి చేసుకోవడానికి ఎట్టా సిద్ధపడుతుంది? అంతేగా. వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే వీళ్ళు ఏం చేశారు, ఆ ఊళ్ళో ఇక్కడ స్వయం ప్రభాదేవి ఊళ్ళో ఒక వీడిని పెట్టి వచ్చారు, డిటెక్టివ్ని. ఇక్కడ జరిగేదంతా కనుక్కోవడానికి వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభు కొంప మునిగింది, స్వయం ప్రభాదేవిని వివాహం చేసుకున్నది నేనే అని ఒక యోగి ఎవరో తయారయ్యాడు. రాజుగారేమో పల్లకి పంపించి ఆయన అంతఃపురాన్ని తెప్పించుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తారటండి అనగానే వీళ్ళు తెల్లబోయారు. ఇటేటా కుదురుతుంది, ఆమెను పెళ్లి చేసుకుని యోగి అయినటువంటి సహదేవుడు ఇక్కడే ఉన్నాడు. అదే కదా. వీడెవడో 3వ వాడు చేరాడు. సరే చూద్దామని ఈ అమ్మాయి ఏం చేసింది, నువ్వు నా వెనకాలరా, నేను వెళ్ళి రాజకుమార్తెను చూసొస్తానని చెప్పి ఆయనకు ఉత్తరం రాయించింది స్వయం ప్రభ వాళ్ళ నాన్నగారికి. ఏమని, వివాహం అయితే ఇప్పుడే కాదు, ఇంకా సమయం ఉందన్నారు కదా, పెళ్లి కూతురుని ఒకసారి చూడడానికి వస్తున్నాను నేను అని ఉత్తరం రాసేసరికల్లా సరే ఏం చేస్తారు, భూరిష్ఠవుడి కూతురు సుభద్ర ఆవిడ పేరు, ఆవిడ వస్తానంది. ఇప్పుడు ఏం చేస్తాము, ఇదంతా ఏమిటో తొందరాపలుగా ఉంది, ఏం చేయాలో తెలియటల్లా వాళ్ళకి. సరే రమ్మన్నారు. రమ్మనేసరికల్లా రాగానే ఆవిడ వచ్చి 2వ రోజు 3వ రోజు సాయంత్రానికో ఆవిడ వచ్చేసింది. వచ్చి స్వయం ప్రభను చూడబోయింది. చూడబోయేసరికల్లా ఆ స్వయం ప్రభ ఏం చేసిందంటే నిజం చెప్పేసి, నాకు ఎంతో వైరాగ్య భావాలు ఉన్నాయి, నాకేం పెద్ద వివాహం మీద ఆసక్తి లేదు, ముందు మీ సంబంధం వచ్చినా కూడా నేను వద్దన్నాను. ఈ లోపల ఒక యోగి ఒక ఆయన దేవాలయంలో దిగాడు. ఆయన చూడబోతే అక్కడ ఉండే ఒక యోగిని నన్ను ఈయన్ని వివాహం చేసుకోమని ప్రోత్సహించింది. నాకేమో ఇప్పుడు నెల తప్పిన చిహ్నాలు కనపడుతున్నాయి. అయ్యో, వచ్చిన యోగి వీడెవడో తెలియకుండా ఉంది, వాడెవడో తెలీదు. మరి ఇంతలో ఏమో మా నాన్నగారు మీ పెళ్లి సంబంధం కూర్చారు, మీరు వచ్చేసారు అనగానే ఈవిడంది, మా తమ్ముడు కూడా పెళ్లికి సిద్ధంగా లేడమ్మా, సోదరుడు కూడా పెళ్లికి సిద్ధంగా లేడు, చాలా కాలం ఆయనకి రాజ్యేచ్ఛ లేదు, చాలా వైరాగ్యంతో ఉంటాడు, కొంతకాలం హిమాలయాల్లోనూ అక్కడ ఇక్కడ తిరిగి వచ్చాడు, యోగిగా ఉండి ఇటీవల కాలంలోనే వచ్చాడు. అన్న నీకు పెళ్లి కుదిరింది, ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే నేను పెళ్లాడేశానని అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఈ హేమకి. ఎందుకంటే వీళ్ళు యోగితో గడపడానికి ఈ పిల్లని పంపించినప్పుడు, అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు అతను ఒట్టి యోగి కాదు, ఏదో రాజకుమారుడల్లే కనపడ్డాడు వీళ్ళకి. ఓకే. యోగులు వాళ్ళు శుష్కించిపోయి అలా ఉంటారు కదా. అయితే ఈ వీళ్ళు చూసిన యోగి మంచి బలమైన బాహువులు, పుష్టిగా ఎక్సర్సైజ్ చేసేవాడిలాగా ఉన్నాడు. రాజకుమారులు అంటే నిత్యము ఈ గుర్రాలు స్వారీ చేస్తారు, కత్తి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తారు. రాజుగారి 3వ కుమారుడైనా చేస్తాడు, జిమ్ బాడీ వాడిది. యోగికి జిమ్ బాడీ ఎలా ఉంటుందని అమ్మాయికి అప్పుడే డౌట్ వచ్చింది. ఇవిడికి డౌట్ వచ్చి, ఏమంటే మీ అన్నయ్య మీ సోదరుడికి ఏం పేరు పెట్టుకుని ఉన్నాడు అని అడిగింది. అడిగేసరికల్లా ఏదో శివానంద యోగో ఏదోనమ్మా, అట్లాంటి పేరే నాకు బాగా గుర్తులేదు, అద్వైత యోగో శివానంద యోగో అనగానే ఈ అమ్మాయికి ఏమంది, ఒకవేళ మా రాజకుమార్తెని పెళ్ళాడింది మీ సోదరుడేమోనండి, ఎందుకంటే ఈమెను పెళ్ళాడిన యోగి గడ్డంగా ఉంది, యోగి శరీరంగా లేడు, ఆయన రాకుమారుడేమోనండి, అప్పుడే నాకు అనుమానం వచ్చింది అని హేమ అనేసరికల్లా సరే చూద్దాం, అందుకే మా తమ్ముడు పెళ్ళాడేశానంటున్నాడు, ఈమెనే పెళ్ళాడేశానని నాకు హింట్గా చెప్పాడంటవా అని 4-5 రకాల వాక్యాలు హింట్స్ వదిలిపెట్టి ఆవిడ నేను వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయి. ఇంతలో ఏం చేశారు, ఆ యోగి కపట యోగి ఒకడు వేషం వేసుకొచ్చాడు కదా,
వాడు వివాహానికి తొందరపడుతున్నాడు. ఓ వీళ్ళు ఏమనుకున్నారంటే వాడిని తీసుకొచ్చి వాడి సంగతి చూడాలని సరే రాజుగారికి చెప్పారు, ఆయన్ని అంతఃపురానికి పంపించండి, వివాహానికి ముందు ఒక చిన్న తంతు ఉందని, ఆ తంతు రాజకుమార్తె అంతఃపురంలో జరుగుతుందని, దాసదాసి గణమంతా అది జరుపుతారని, కళ్యాణోత్సవం ముందు ప్రీ కళ్యాణోత్సవం ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట ఇది అని చెప్పారు. చెప్పేసరికి అలా యోగిని చక్కగా తీసుకొచ్చారు. వీడు చూపులకు బాగానే ఉన్నాడు. కూర్చోబెడితే రాజకుమార్తెను లోపలికి రానివ్వాల, చూపించకుండా ఈ అమ్మాయిలంతా దాసదాసి గణమంతా చేరి గంధంలో దురదగంటాకు కలిపి రాసి, ఇదేమిటి గడ్డం అంటించుకున్న దాన్ని గడ్డం పీకేసి నెత్తి మీద పెట్టుకున్నవి విగ్గులాగేసి కొట్టి నానా గందరగోళము చేశారు. వాడి గడ్డము అంటించుకున్నదే, నెత్తి మీద విగ్గే పెట్టుకున్నాడు. సో వీడు నిజమైన యోగి అయితే కాదు తెలుసు. అక్కడ ఆ యోగిని చూశారు కదా, అతనికి గడ్డం ఉంది, పెద్ద బవిరి గడ్డం కాదు కానీ గడ్డం ఉంది. జుట్టు సంస్కృతంగా లేదంటే చక్కగా దువ్వబడిన జుట్టు కాదు. అది అమ్మాయి 3 రోజులు గడిపింది కదా, విగ్గు అయితే ఊడిపోవద్దు, విగ్గు కాదు, వీడిది విగ్గు. దాంతో అమ్మాయిలంతా గోల్ చేసి ఈయన నిజమైన యోగి కాదని, ఈయన ఏదో వేషం వేస్తున్నాడని ఈయన్ని బంధించమని కేకలు పెట్టారు. కేకలు పెట్టేసరికల్లా సరే రాజభట్లు వచ్చి ఆయన బంధించారు. రాజభట్లు పట్టుకునేసరికల్లా వాడేం చెప్పాడు, ఇదంతా నేను చేయలేదు, మీనాక్షి అని ఒక అమ్మాయి చేసింది అన్నాడు. ఆ మీనాక్షి ఎవరు? ఈ అంతఃపుర దాసీల్లో ఒక దాసి కూతురు. వాళ్ళని పట్టేశారు. ఆ పిల్ల ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ఈ దేవాలయం తాలూకు మాధవ శర్మని ఒక అర్చకుడు ఉన్నాడు. అర్చకుడి అల్లుడు ఒకడు వచ్చాడు ఆ ఊరు. వస్తే వాడు చక్రపాణి. ఈ పిల్ల పువ్వులు కోయటానికి గుళ్ళోకి వెళ్ళేది. ఆ గుళ్ళోకి వచ్చిన పిల్లని లైన్లో పెట్టాడు ఆ అర్చకుడు అల్లుడు. పెట్టి రాజకుమార్తె ఆను పాను అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆవిడ యోగిని వివాహం చేసుకుందని తెలుసుకుని యోగి వేషం వేశాడు రాజకుమార్తె కోసం. ఈ పిల్లని ప్రేమించినట్టు నటించి రాజకుమార్తె ఆనుపానులన్నీ కనుక్కున్నాడు. దాంతో వాళ్ళని బంధించారు. ఈ చక్రపాణిని తీసుకొచ్చారు. ఓకే. ఇంతలో ఏమైంది, సహదేవుడు వచ్చేసాడు వివాహానికి. అబ్బాయి వచ్చేసాడు వివాహానికి. వచ్చేసేసరికల్లా ఈ యోగిని ఈ చెలికత్తె అదే మన దాసి కూతురైన మీనాక్షిని సభలో నుంచోబెట్టారు. సహదేవుడు కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు రాజకుమార్తెను వివాహం చేసుకున్న యోగిని నేనేనని చెప్పావు, ఎప్పుడు చేసుకున్నావు, ఎలా చేసుకున్నావు, ఏం చేసుకున్నావు అని గట్టిగా సభాసదుల ముందు. ఎందుకంటే ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, అమ్మాయి ఎవరో యోగిని పెళ్లి చేసుకుంది, నెల తప్పింది. ఇప్పుడు వచ్చి ఇంకో భూరిశ్రవుడు కుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటే కడుపుతో ఉన్న పిల్లని పెళ్లి చేసుకున్నట్టు అపప్రథ కదా. అదంతా దానికి తేటతల్లని చెయ్యాలి. ఇదంతా మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే వాడు మీనాక్షి చక్రపాణి ఇద్దరు చెడమడ పొట్టాడుకున్నారు. నీ వల్లే నువ్వే చేసావని వాళ్ళిద్దరిని బంధించారు. అప్పుడు సహదేవుడు తనే గడ్డం పెట్టుకుని చూపించాడు, నేనే ఇక్కడికి వచ్చానని, వీణావతి నాకు రత్నహారం తెచ్చిచ్చిందని, ఆ రత్నహారాన్ని నేనే రాజకుమార్తెకి ఇచ్చానని, ఆమెను వివాహం చేసుకుంది నేనేనని చెప్పాడు. ఇక సంగతి అంతా అవుతూ ఉండగా ఏమైందంటే, స్వయంప్రభకి కుమారుడు పుట్టాడు. ఇంత సమయం పట్టింది ఈ కథలన్నీ ఒక దేశం నుంచి ఒక దేశానికి రావాలి కదా. సరే ఆవిడ కుమారుడు పుట్టిన సందర్భంలో మరి వీళ్ళని శిక్షించడం ఎందుకు, ఒట్టిగా జైలు శిక్ష మాత్రం విధించి 2 సంవత్సరాలు వాళ్ళిద్దరిని జైల్లో పారేశారు. కుమార జననం అయిన తర్వాత ఇంకా వివాహం ఆల్రెడీ అయిపోయాక ఈ పిల్లవాడిని తమ ఊరు తీసుకుపోయారు. వాళ్ళు తీసుకెళ్ళినా మళ్ళీ స్వయంప్రభ రాజ్యం స్వయంప్రభకే ఉంది. సహదేవుడే ఈ రాజ్యానికి రాజయ్యాడు. కానీ ప్రజల్లో ఎలాంటిది పుడుతుంది, అదిగో పులంటే ఇదిగో తోకంట అంటారు. అంతే కదా. మనం ఇప్పటికీ చూస్తున్నాం. కాశీ మజిలీలు ఏనాటి కథలు చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి డివోర్స్ తీసుకున్న అమ్మాయి ఎవరితోటన్నా కనపడితే వీడి వల్లేనంటారు. ఇక ఎవరితోటి కనపడరా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరా, బతికుంటద్దు పాపం వాళ్ళు. ఎక్కడ ఏం కనపడినా ఇదే అంటారు. మాట్లాడడానికి ఆ రోజున ఉంది, ఈ రోజున అదే గోల. గోడల మీద రాసిన పద్యం ఏంటంటే, ముగ్గురిని పెళ్లి చేసుకుందని. ముగ్గురిని కాదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఒకరిని. ప్రజలు ఏమనుకునే వాళ్ళు, యోగి, కపట యోగి, సహదేవుడు 3 పెళ్లిళ్ళు చేసుకుంది అని. 3 పెళ్లిళ్ళు కాదు, అమ్మాయి పెళ్లి చేసుకుంది, యోగి వేషం వేసుకున్న సహదేవుడిని పెళ్లి చేసుకుంది. చూడండి. కానీ ఆ మాటలు మాత్రం గోడల మీద పద్యాలు కట్టి రాసేట, మా రాజకుమార్తె ఇలాంటిది అని. నిజానికి అలాంటిది ఏమీ జరగలేదు. అపవాదులు సృష్టించడానికి ఎంత సమయం కావాలి రమ్మగారు? అప్పుడు ఆ కాలంలోనూ ఇలాంటి పిచ్చివాగుళ్ళే ఉండేవి. ఇప్పుడు కూడా అంతే. ఆడవాళ్ళని వదిలిపెట్టరు, ఎప్పటికీ వదలరండి, సులువుగా దొరికేస్తారు కదా. దీంతో ఈ మజిలీలో 67, 68 మజిలీలో ఈ కథ పూర్తయింది. తర్వాత కథ ఏమిటో మనం ఇంకో భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే.